మీరు ఎంత కష్టపడుతున్నా డబ్బు నిలవడం లేదా? ఎందుకు కొంతమంది సాధారణ వ్యక్తులు కోటీశ్వరులు అవుతారు, మరికొందరు జీవితాంతం కష్టాల్లోనే ఉంటారు? 2500 సంవత్సరాల క్రితమే ఒక మహామేధావి ఈ రహస్యాన్ని చెప్పాడు. ఆయన చెప్పిన ఈ 7 నియమాలను పాటిస్తే పేదరికం మీ జీవితంలో నిలవదు. కానీ చాలామంది ఒక చిన్న తప్పు చేసి తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. ఆ తప్పు ఏమిటో ఈ వీడియో చివరిలో తెలుసుకుంటారు. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, కానీ వేల సంవత్సరాలు గడిచిన వారి మాటలు ఇప్పటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అలాంటి మహామేధావుల్లో ఒకరు చాణక్యుడు. ఆయన కేవలం గురువు మాత్రమే కాదు, రాజనీతి నిపుణుడు, ఆర్థికవేత్త, జీవితాన్ని అర్థం చేసుకున్న మహాతత్వవేత్త. ఆయన చెప్పిన కొన్ని నియమాలు నేటి కాలంలో కూడా అక్షరాల నిజమవుతున్నాయి. చాణక్యుడు చెప్పిన మొట్టమొదటి నియమం, సమయం బంగారం కంటే విలువైనది. సమయాన్ని వృధా చేసే వ్యక్తి ఎప్పటికీ గెలవడు. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం కొంతవరకు తిరిగి పొందవచ్చు, కానీ గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని కూడా తిరిగి తెచ్చుకోలేరు. ఈరోజు చాలామంది సోషల్ మీడియా స్క్రోలింగ్లో గంటలు వృధా చేస్తున్నారు. అదే సమయాన్ని క్రొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తే 1 సంవత్సరం తర్వాత వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. చాణక్యుడు చెప్పిన 2వ నియమం, ఏ పని చిన్నది కాదు, పనిచేసే విధానమే మన విలువను నిర్ణయిస్తుంది. చిన్న టీ స్టాల్ పెట్టిన వ్యక్తి కూడా ఒకరోజు పెద్ద వ్యాపారవేత్త కావచ్చు. చిన్న ఉద్యోగంతో ప్రారంభించిన వ్యక్తి కూడా ఒకరోజు కంపెనీ యజమాని కావచ్చు. కానీ చాలామంది పని చిన్నదని సిగ్గుపడతారు. అక్కడే వారి ఎదుగుదల ఆగిపోతుంది. చాణక్యుడు చెప్పిన 3వ నియమం, అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడకూడదు. ఎక్కువగా అతిగా అనవసరంగా మాట్లాడే వారిని ప్రపంచం సీరియస్గా తీసుకోదు. ఎక్కువగా మాట్లాడేవారు తమ శక్తిని మాటల్లోనే ఖర్చు చేస్తారు. విజేతలు ఎక్కువగా పనిచేస్తారు, తక్కువగా మాట్లాడతారు. సింహం అడవిలో ప్రతి నిమిషం గర్జించదు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే తన శక్తిని చూపిస్తుంది. చాణక్యుడు చెప్పిన 4వ నియమం, మీలోని కోపాన్ని జయించండి. కోపం మీ విజయానికి శత్రువు. మీ జీవితాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మీ కోపం. ఒక్క నిమిషం కోపం ఏళ్ల తరబడి నిర్మించిన సంబంధాలను నాశనం చేస్తుంది. చాణక్యుడు చెబుతాడు, కోపాన్ని జయించిన వ్యక్తిని జయించడం చాలా కష్టం. ఎందుకంటే అతను భావోద్వేగాలతో కాదు, బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటాడు. చాణక్యుడు చెప్పిన 5వ నియమం, చెడు స్నేహితులను దూరంగా పెట్టడం. చెడు స్నేహితులు జీవితాన్ని నాశనం చేస్తారు. ఒక వ్యక్తి భవిష్యత్తును తెలుసుకోవాలంటే అతని స్నేహితులను చూడండి. మీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడుతున్నారా? ఎప్పుడూ సాకులు చెబుతున్నారా? పని చేయకుండా కలలు కంటున్నారా? అయితే మీరు కూడా అదే దారిలో నడిచే ప్రమాదం ఉంది. చాణక్యుడు చెబుతాడు, విషపూరితమైన స్నేహితుడి కంటే ఒంటరిగా ఉండటం మంచిది. చాణక్యుడు చెప్పిన 6వ నియమం, ప్రతిరోజు క్రొత్తగా నేర్చుకోవడం. పేదవాడు ధనవంతుడు మధ్య తేడా డబ్బు కాదు, నేర్చుకునే అలవాటు. ప్రతిరోజు 30 నిమిషాలైనా క్రొత్త విషయం నేర్చుకోండి, క్రొత్త స్కిల్స్ నేర్చుకోండి, కొత్త పుస్తకం చదవండి, కొత్త ఆలోచనలు తెలుసుకోండి. జ్ఞానం పెరిగిన కొద్దీ అవకాశాలు పెరుగుతాయి. చాణక్యుడు చెప్పిన 7వ నియమం, సంపాదించిన దాంట్లో కొంత దాచుకోండి. చాణక్యుడి అత్యంత ముఖ్యమైన సూత్రాలలో ఒకటి, ఎంత సంపాదించినా అందులో కొంత దాచుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరీక్ష పెడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈరోజు మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అందుకే సంపాదనతో పాటు పొదుపు కూడా అవసరం. చాణక్యుడు చెప్పిన చివరి రహస్యం, ఏ నిర్ణయం తీసుకున్నా 2 సార్లు ఆలోచించండి. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి, కానీ సరైన ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తును నిర్మిస్తాయి. మిత్రులారా, పేదరికం శాపం కాదు, తప్పు నిర్ణయాల ఫలితం. విజయం అదృష్టం కాదు, సరైన అలవాట్ల ఫలితం. ఈరోజు నుంచే చాణక్యుడు చెప్పిన ఈ నియమాలను మీ జీవితంలో అమలు చేయండి. 1 సంవత్సరం తర్వాత అద్దంలో కనిపించే మీ జీవితమే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. గుర్తుంచుకోండి, సమయాన్ని గౌరవించే వ్యక్తిని విజయం గౌరవిస్తుంది. తన మనసును గెలిచిన వ్యక్తిని ప్రపంచంలో ఎవరూ ఓడించలేరు.